ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథరక్ష గోవింద వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్ష 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 జనార్ద. నేను గోవిందమాల గురుస్వామిని, గ్యార గోపాల్, గోవిందమాల దీక్షాపీఠం, కర్మన్ ఘాట్, హైదరాబాద్ నుండి. నిన్న తిరుమలలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మమ్మల్ని అయితే కలిచివేసింది. ఎందుకంటే గోవిందులకి ఎవరైతే గోవిందులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయిన గోవిందుల వాళ్ళు ఆ బాధని మేము చూడలేకపోయాము. కాకపోతే ఇది ఎలా జరిగిందో ప్రతిదీ దేవుడికి ఆపాదించలేము కాబట్టి దురదృష్టకరం ఇది జరిగిన సంఘటన. అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తామన్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారికి వారికి నేను ఇంతకుముందే వారికి చెప్పడం జరిగింది. అయ్యా, గోవిందమాల వేసుకున్న చాలామంది గోవిందులు 49 రోజుల దీక్ష ముందుగానే మాల వేసుకున్నప్పుడే ఇరుముడి కట్టుకొని ఇరుముడిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని సకుటుంబ సపరివారంగా దీక్షలు చేస్తారు ఒంటిపూట భోజనంతో అని మేము చెప్పడం జరిగితే వారు వెంటనే స్పందించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. దానికి పంపించిన ప్రతిమ కూడా ఉంది. అయితే విషయం ఏమిటంటే వారు వైకుంఠ ఏకాదశి దగ్గరికి రావడం మూలాన వారికి టైం లేక మళ్ళా తర్వాత మమ్మల్ని పిలుస్తామన్నారు, మాట్లాడదామన్నారు. ఈలోగానే ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇందులో మానవ తప్పిదమే కానీ దేవుడి తప్పిదమేమి లేదు. ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సిందంటే చాలామంది గోవిందులు మనకు ఫోన్ చేసి మేము టికెట్లు తీసుకున్నామండి, అయితే దర్శనానికి పోవచ్చా, భయం అవుతుంది అని అంటే మా గోవిందులకు ఒకటే చెప్పాను, అలా ఏముండదు. ఏదో చిన్న చిన్న సంఘటనలు ఏదో ఇన్ని కేంద్రాలు పెట్టారు, పోయినసారి కంటే ఇప్పుడు చాలా ఎక్కువ కేంద్రాలు పెట్టారు, కానీ ఒక చిన్న తప్పిదంతో జరిగింది. ఇది మహా దురదృష్టకరం. ఇది మళ్ళీ మనం పూడ్చుకోలేము కూడా. కాకపోతే ఇప్పుడు అధికారులు మనకి ఎప్పుడూ తిరుమలలో ఇలా జరగదు. చాలా చక్కటి డిసిప్లైన్ ఉంటుంది. చాలా గొప్పగా మనం పరమాత్మని ఎన్ని సంవత్సరాలు దర్శనం చేసుకుంటున్నాము, చాలా గొప్పగా చేసుకుంటున్నాము. గోవిందమాల అంటే ఏదో ఆయన సీజనల్ గాడ్ కాదు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశికే వెళ్ళిపోతుంది, ఇంకా అలాంటిది ఏముండదు. ఎప్పుడైనా గోవిందమాల వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. కాబట్టి ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని అధికారుల మీద నమ్మకం పెట్టండి. ఏదో చిన్న చిన్న సంఘటనకి దేవుడికి అధికారులే కాదు, ఎవరు తప్పు చేశారో అది ఎంక్వైరీలో తేలుతుంది. చక్కటి ప్రభుత్వం, చక్కటి పరిపాలన ఉంది మనం తప్పకుండా ఈసారైనా సరే మనకి గోవిందమాల ప్రతి సంవత్సరం మొత్తం మీద ఉంటుంది గోవిందమాల. ఎప్పుడైనా మాల వేసుకోవచ్చు. కాబట్టి ఈసారి ఎప్పుడూ మాల వేసుకున్న గోవిందుడు అనే. కాకపోతే వారు మాకు చెప్పింది ఏమిటంటే అప్పటికప్పుడు వచ్చి ఎల్లో డ్రెస్ వేసేసుకొని మేము గోవిందులమని వచ్చేసి దర్శనం అడుగుతున్నారు. దాని మూలాన ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని తప్పకుండా ఆలోచిద్దామని చెప్పారు. కాకపోతే అది వైకుంఠ ఏకాదశి దగ్గరికి రావడం, ఆ కార్యక్రమంలో ఉండటం, తర్వాత ఫ్లైట్స్ రావటం, ఇట్లా రకరకాల వాటిల్లో అధికారులందరూ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అంతా బిజీగా ఉండడం, మేము వారికి కూడా ప్రతిమలు అది దాని కాపీలు పంపించడం జరిగింది. ఈలోగానే అంటే చాలా అది ఒక విధంగా మేము కొంచెం ముందు స్పందించున్నట్టయితే వారు ఇంకా మాకు చేసేవారేమో. వైకుంఠ ఏకాదశి దగ్గర రావడం మూలాన మేము వారు అంటే స్పందించడానికి వారు సానుకూలంగా ఉన్నారు. గోవిందులకి ప్రత్యేక దర్శనం ఇవ్వడానికి వారు చెప్పారు, తప్పకుండా చేద్దాం, ఇది చేయాలి అని అన్నారు. కాకపోతే టైం లేక ఆ టైం సరిపోలేదు చేయటానికి. కాబట్టి ప్రతి గోవిందులు ధైర్యంగా ఉండండి, చక్కగా స్వామివారి దర్శనానికి వెళ్ళండి. మనకి అంతకంటే గొప్ప ఇంకా దర్శనం ఇంకా ఉండదు. కాకపోతే ఎవరైతే ఆ గోవిందులు వాళ్ళ కుటుంబం వాళ్ళని కోల్పోయారో వారికి మా ప్రగాఢ సానుభూతి. శ్రీమన్నారాయణ వారు తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర చేరుకున్నారు అని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అంత నమ్మకంగా స్వామి మీద ఉంటాము. కాబట్టి ప్రతి గోవిందులు చెప్పేది అలా దేవుడికి ఆపాదించకండి. ఇవన్నీ చక్కగా దర్శనానికి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. చక్కగా గోవిందులు అందరూ కూడా వెళ్ళండి. టోకెన్ దొరికిన వాళ్ళు వెళ్ళండి, చక్కగా దర్శనం చేసుకొని స్వామి కృపా కటాక్షాలు పొందండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.